మనమందరం కనిపించే ఈ దేహాలం కాదు. ప్రతి ఒక్కరూ ఆత్మలే. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటూ ఉండాలి. మీరు ఆ స్థితిలో ఉండగలిగితే, ఎంత ఉండగలిగితే ఆధ్యాత్మికంగా అంత ఎదిగినట్టు. ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే జ్ఞానపరంగా ఎదగడం. జ్ఞానపరంగా ఎదగడము అంటే దుఃఖాన్ని తగ్గించుకోవడం, మన లక్ష్యానికి దగ్గర కావడం. ఈ విషయం ఎంతో మంది గొప్పవాళ్ళు ఎన్నో కోణాల్లో బోధిస్తున్నారు. రమణ మహర్షుల వారు కూడా నేనెవరు అనే విచారణ చేయమన్నారు. ఎందుచేతంటే నేనెవరు అన్నది తెలుసుకుంటే మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. నేనెవరు అన్నది తెలుసుకోకపోతే మన ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. అందుచేత ఈ నేనెవరు అన్నది అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రమణ మహర్షుల వారు ఏమన్నారంటే, ఈ నేనెవరు అన్న ప్రశ్న వేసుకోకుండా చాలా మంది జీవుడని, దేవుడని, ప్రకృతి అని ఆలోచిస్తారే కానీ ఎవరికి వారు నేనెవరు అని ప్రశ్నించుకోవడం లేదు. ఆయన ఏమంటారంటే, ఎన్ని చేసినా, ఎన్ని సాధించినా, ఎన్ని సంపాదించుకున్నా, ఎక్కడకు తిరిగినా ఎవరైనా సరే చివరకు నేను ఎవరు అని ప్రశ్నించుకోవాల్సిందే అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, దృష్టి బాహ్యముఖమై ఉండటం వల్ల నేనును గమనించలేకపోతున్నారు. మీ దృష్టి నేను అంటే ఆత్మ వైపు తిరిగితే చాలు, జ్ఞానోదయం కలుగుతుంది. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, మన దృష్టి బాహ్య ముఖం వైపు అంటే ప్రపంచం వైపు, ప్రపంచంలో ఉన్న వాటి వైపు, ప్రపంచంలో ఉన్న ఆకర్షణల వైపు, ప్రపంచంలో ఉన్న వాటి యొక్క వ్యామోహం వైపు ఉన్నట్లయితే, అంటే ఈ మాయా ప్రపంచం వైపు ఉన్నట్లయితే ఈ నేను అన్నది తెలుస్తుంది కానీ అనుభవంలోకి రాదు. నేను అన్నది తెలుసుకున్నంత మాత్రాన పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో వారిలో విపరీతమైన మార్పులు మనం గమనించవచ్చు. ఎన్ని జన్మలు ఎత్తినా చివరకు తెలుసుకోవాల్సింది నేనును అనుభవంలోకి తెచ్చుకోవడమే. అలా ఆత్మ వైపు దృష్టిని మళ్లించడానికే పత్రిజీ శ్వాస మీద ధ్యాస ధ్యానం బోధించారు. శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళు తమ దృష్టిని ఆత్మ వైపు మళ్లించినట్లే. పత్రి గారి పరిచయం ద్వారా నేను మేడం ఆ రకంగా మళ్లించడం జరిగింది. విపరీతమైన మార్పులు వచ్చినాయి, ఊహించని మార్పులు వచ్చినాయి.